పేదవారి కళ్లలో ఆనందం చూడటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ రూండిరాజు అన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న ఉచిత సన్నబియ్యం పథకాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందించే దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మేనిఫెస్టోలో చెప్పకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించేసిందని, ఉపాధి హామీ పథకాన్ని, గరీబీ హఠావో, ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని వారికి పోడు భూములు, బ్యాంకుల జాతీయకరణ లాంటి అనేక సంక్షేమ పథకాలను పేదవారి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తంపుల సుమన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆది జీవన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పేదలకు సన్నబియ్యం ప్రజాపాలనలో భాగంగా రూరల్ మండల్ వేములవాడ గ్రామం నాగాయపల్లె గ్రామంలో సన్న బియ్య పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నాగాయపల్లె గ్రామ ప్రజలు, పోచడిపల్లె గ్రామ ప్రజలు సన్న బియ్యం తీసుకుపోగలరని మనవి చేసుకుంటూ, ఈ ప్రజాపాలన భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఆసినన్న ఎమ్మెల్యే విప్పు ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో బియ్య పంపిణీ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా సన్న బియ్య కార్యక్రమం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెట్టిన కనుక గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం లోపు గ్యారంటీలు, 6 గ్యారంటీలు అమలులో భాగంగా ఇది కొత్తగా వెచ్చించిన ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ బియ్యం, సన్న బియ్యం కానీ ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన భాగంగా ఒక్క ఇల్లు కూడా ఇయ్యని దాఖలా లేదు, ఒక్క ఇల్లు కూడా వచ్చిన దాఖలా లేదు గ్రామానికి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు గమనిస్తున్నారు. ఏంటి అంటే, ఫస్ట్ ప్రభుత్వం రాగానే ఆరోగ్యం గురించి 5 లక్షలు ఉన్నది 10 లక్షలకు చేసిరు. అదేవిధంగా రైతు రుణమాఫీ లక్ష ఎత్తామని 10 సంవత్సరాల లక్ష కాదు కానీ 50,000 కూడా మాఫీ చేయలేదు. ఒక్కటే దప్ప 2 లక్షల రుణమాఫీ మాఫీ చేసిరు. అదేవిధంగా రైతు భరోసా కూడా 5 ఎకరాల మందం ఈ నెలలో పడబోతుంది, రైతు భరోసా కూడా. అదేవిధంగా ఇందిరమ్మ భరోసా కూడా పేదవాళ్లకు 12,000, సంవత్సరానికి 12,000 కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్కటి అమల్లో భాగంగా మన ప్రభుత్వం చేసే పనులు ప్రజలు చూస్తున్నారు. అది బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళను ప్రజలు గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఇంకా ముందు ఇంకా చేసేటివి ఉన్నాయి. ఏంటంటే, గ్యారంటీలు చేస్తలేరు. ఇప్పుడు ఆ సంవత్సరం లోపు 60,000 జాబులు ఇచ్చారు. ఇంకా సంవత్సరం నరనే అయింది, ఇంకా కూడా టైం ఉంది. ఇంకా తొందరపడద్దు. ప్రజలు బీఆర్ఎస్, బీజేపీని నమ్మకుండా ఇదే ప్రభుత్వానికి అండగా ఉండి